మార్నింగ్ లేసి బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ గా వర్షం అయితే పడుతుంది. ఇంకా రన్నింగ్ ఏం వెళ్తామని చెప్పేసి స్కూల్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను ఆటో తీసుకొని. చూడండి వర్షానికి ఎక్కడ చూసినా గానీ వాటర్ ఫ్లో అనేది అవుతుంది. చిట్వేల్ రూట్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ముందర అయితే చూడండి వాటర్ ఏ విధంగా వెళ్తున్నాయో. అలా చిట్వేల్ రూట్ లో బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాను. మీకు ఈ రివర్ ఫ్లో అనేది చూపిస్తాను చూడండి. సమ్మర్ తర్వాత ఫస్ట్ ఈ రివర్ ఫ్లో అనేది ఫుల్ గా ఫ్లో అవుతుంది. సో వర్షం అయితే ఆ విధంగా పడుతుంది అనమాట. ఇవైతే కొండల మీద నుంచి వస్తాయి. ఇది గుంజినా నది అని అంటారు ఈ చిట్వేల్ రూట్ లో బ్రిడ్జ్ కింద. స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. మా వాళ్ళు కూడా అయితే ఒకరొకరు అందరూ వచ్చేస్తున్నారు. హెల్పర్లు డ్రైవర్లు అంతా అందరూ వచ్చి వ్యాన్లు అయితే తీస్తేనే చాలా సేఫ్ గా పిల్లల్ని అయితే తీసుకురాగలుగుతాము. సో అందుకనే మేమైతే ఒక్కొక్కరుగా మా టయానికి తగినట్లుగా మేమైతే వ్యాన్లు స్టార్ట్ చేసి మూవ్ ఆన్ అవుతున్నాము. అందరం పల్లెలకు వెళ్ళి ఇంకా పిల్లలందరినీ తీసుకొని ఇక్కడ స్కూల్లో అయితే డ్రాప్ చేయాలి చాలా సేఫ్ గా. వర్షానికి మేమైతే స్కూల్ ఉంటుందో ఉండదో అనుకుంటూ ఉన్నాము. కానీ స్కూల్ అయితే ఉంది, వర్కింగ్ డే అనమాట. సో అందుకే నేను కూడా అయితే వ్యాన్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి వ్యాన్లు అనేటివి లైన్ గా ఎలా వెళ్ళిపోతున్నాయో. డ్రైవర్లు హెల్పర్లు ఎంతో మేజర్ పార్ట్ అనమాట ఒక స్కూల్లో. చాలా జాగ్రత్తగా అయితే నడపాలి. స్కూల్ కి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా కొంచెం డ్రైవర్ల మీద హెల్పర్ల మీద కూడా అయితే ఉంటుంది. నాకు 2 ట్రిప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ట్రిప్ ఓవన్పల్లి, సెకండ్ ట్రిప్ వచ్చి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్. ఫస్ట్ ట్రిప్ స్టూడెంట్స్ అయితే చూడండి హాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే వచ్చేసారు, ఎక్కువ మంది అయితే రాలేదు. వాళ్ళని తీసుకొని స్కూల్లో అయితే డ్రాప్ చేసేసాను. ఇంకా సెకండ్ ట్రిప్కి అయితే వెళ్ళాలి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.